కొద్ది కాలంలోనే పూర్తి బడ్జెట్ ఇవాళ మరి ఓటాన్ అకౌంట్ నిన్న రాత్రి జూలై నెలాఖరు వరకు ఉంది కాబట్టి ఓటాన్ అకౌంట్ ఆమోదం గవర్నర్ గారు తెలిపారు. సరే, అందులో ఎలకేషన్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో ప్రజలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు, సంయమనంతో ఉన్నారు. ప్రతిపక్షాలు ఏం మాట్లాడినా ఆ 15,000 ఏదని మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అన్నీ వస్తాయి అంచెలంచెలుగా. ఇచ్చిన మాట తప్పే ప్రసక్తే లేదు. కానీ దేనికైనా ఒక గడువు పెట్టుకొని ఆ గడువులో పూర్తయ్యేలాగా చేయాలి. అభివృద్ధి లేనిదే సంక్షేమం లేదు. అభివృద్ధి కోసం కూడా మరి ఇప్పుడు త్వరితగతిన మరి పారిశ్రామికవేత్తల్ని, దేశ విదేశాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలందరినీ కూడా మరి రిక్వెస్ట్ చేసి ఫాస్ట్ క్లియరెన్స్లు ఇస్తాం, మీరు మంచి పథకంతో ముందుకు రండి, పనులు ప్రారంభించండి అని చెప్పి ఒక పక్క ఆర్థిక వ్యవస్థకి ఊతం ఇచ్చే విధంగా మరి ముఖ్యమంత్రి గారు అహర్నిశలు ఆయన కృషి చేస్తున్నారు. సో ఆయన కృషికి తగ్గ ఫలితం తప్పకుండా వస్తుంది. అలాగే మరి ఇంకాస్త రుణం తీసుకోవాలంటే ఉన్న రుణం తేలాలి, ఏ రకంగా రుణం తీసుకోవాలి. అలాగే మరి బడ్జెట్లో అభివృద్ధిలో భాగంగా చాలా ట్యాక్సేషన్ కూడా పెరిగే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం చెత్త మీద పన్నులు లాంటి కొన్ని చెత్త పన్నుల్ని తీసేయవలసిన అవసరం కూడా ఉంది. సో ఈ అన్నిటిని సమన్వయం చేసుకుంటూ అభివృద్ధితో పాటు ఇచ్చిన మాట నిలబెట్టుకునే దిశగా సంక్షేమం ఉంటుంది. మరి ఇమ్మీడియట్గా కామెంట్లు చేసి ప్రతిపక్షం వాళ్ళు కూడా చులకనవ్వకుండా ఉండాలి అని నా సూచన. తప్పకుండా త్వరితగతిన ఇతర పథకాలన్నీ కూడా ఖచ్చితంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు అమలు చేస్తారు అని ఆశించడంలో ఎటువంటి సందేహం వలదు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇక ఇవాళ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో కూడా మరి ఇరిగేషన్కి, జలవనరులకి 13,308 కోట్లు కేటాయించడం జరిగింది ఈ 4 నెలలకు. ఎందుకంటే మరి చాలా బిల్స్ కూడా ఆగిపోయి ఉన్నాయి. వాళ్ళకి ఎంతో కొంత పాత బిల్లు క్లియర్ చేయకపోతే పనులు ముందుకు జరగవు. మరి కాంట్రాక్టర్లు అందరూ పారిపోయి ఉన్నారు. మరి అదే జలవనరుల శాఖలో మరి మా వ్యవసాయం సంగతి చూస్తే ఎక్కడ 5 సంవత్సరాలుగా గేట్లకి గ్రీజ్ కూడా పెట్టలా. మొన్న ఏదో వరదలు వచ్చినాయంటే కొన్ని చోట్ల గేట్లు ముయ్యాలి, కొన్ని చోట్ల గేట్లు తీయాలి. ఎలా ఉన్నది అలాగే ఉంది. గేట్లు తెరుచుకోవట్లేదు, గేట్లు మూసుకోవటం లేదు. గుడ్లో మెల్ల మా ఏరియాలో మేము ముందే కొన్ని డ్రైన్లు, కాలువలు పూడిక అంటే ఆ గుర్రపు డెక్క, ఆ కిక్కిస అనే ఆ వీటిని తీసినందువల్ల కొంత బెటర్ ఫ్రీ ఫ్లో ఉండబట్టి డ్యామేజ్ చాలా వరకు కంట్రోల్ అయింది. సో ఇరిగేషన్కి ఈ సమయంలో ఇంత అమౌంట్ కేటాయించడం అనేది గొప్ప నిర్ణయం. దీన్ని బట్టే అభివృద్ధి ఏ రకంగా ఉండబోతోంది అనడానికి ఒక మచ్చు తునగ్గా జనరల్గా ఓటాన్ అకౌంట్ని ఎవరు సీరియస్గా తీసుకోరు. అయినప్పటికీ కూడా ఓటాన్ అకౌంట్లో కూడా మరి జలవనరుల కోసం, జీవాధారమైన జలవనరుల కోసం మరి ఇంత అమౌంట్ పెట్టారు అంటే మరి అది ముదావహం. డెఫినెట్గా ఈ విషయంలో ముఖ్యమంత్రి గారిని అభినందించి తీరాలి. ఏ పార్టీ వాళ్ళైనా పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి గారిని అభినందించాలి. ఇక మా నియోజకవర్గానికి వస్తే ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. నేను నియోజకవర్గ సమస్యలు దీని గురించి వెళ్తున్నా. అది మీరు ముందు జాగ్రత్తగానే మీరు బోధులు ప్రక్షాళన చేశారు కదా సార్.
యాక్చువల్గా ఏంటంటే ఈ టైంలో, ఈ వరదలు వచ్చే టైంలో అంటే ప్రతి ఏరియాలో కూడా, ప్రతి మండలంలో కూడా కొన్ని వందల ఎకరాలు ముంపుకి గురి అయ్యాయండి. మీరు ముందు చూపుతోటి ఇలాగ ప్రక్షాళన చేయటం వల్ల ఏంటంటే సార్, రైతులందరూ కూడా చాలా ఆనందం నష్టం చేస్తున్నారు సార్ ఈ విషయంలో. దాని గురించి కూడా ఏంటంటే కొంత మిగిలింది ఏంటంటే కాలువలు కూడా పూడిపోయినాయి సార్. ఇప్పుడు వరకు ఏంటంటే పైన చెత్త తీసారు కానీ సార్, ఎవరు కూడా దాన్ని తవ్వటం అనేది ఇప్పటి వరకు జరగలేదు సార్. దానివల్ల కూడా వాటర్, అవును, ముఖ్యంగా డ్రైన్లో పూడిక చాలా ఎక్కువగా ఉంది. అది కూడా చెప్తా. ఇప్పుడు ఇది నియోజకవర్గం సమస్య, అది నేను చెప్తా. ఇంకేమన్నా మేజర్ స్టేట్ ఇష్యూలు కానీ ఇంకేమన్నా జరిగింది కదా సార్. ఇప్పుడు దశాబ్దాల కాలం నుంచి అది కోర్టులోనే ఉండిపోయింది కదా సార్. ఇప్పుడు 6 ధర్మాసనం పెద్దలు కూడా ఏడుగురు దాని మీద స్పందన అది ఎన్నాళ్ళుగానో పెండింగ్లో ఉంది. ఇన్ఫాక్ట్ మా ముఖ్యమంత్రి గారు గతంలో కూడా ఈ వర్గీకరణని మరి సమర్థించినట్టుగానే నాకున్న సమాచారం. అలాగే మరి కూటమిలో భాగస్వాములైన భారతీయ జనతా పార్టీ కూడా మరి పెద్దలు నరేంద్ర మోడీ గారు మొన్న ఎన్నికల ముందు హైదరాబాద్ వచ్చినప్పుడు మందకృష్ణ మాదిగ గారిని కూడా చాలా స్పష్టంగా ఆయన కోరుకోవటం, ఇలా చేయటం న్యాయం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నిజమైన అసలు రిజర్వేషన్ ఎందుకు పెట్టారు అన్నది మనం ఆలోచిస్తే, రిజర్వేషన్ అండర్ ప్రివిలేజ్డ్ ఎవరైనా ఉంటే సమాన అవకాశాలు లేని వారికి అవకాశం ఇవ్వటం కోసం ఈ విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ ఈ రిజర్వేషన్లు అనే వ్యవస్థ వచ్చింది. ఇప్పుడు ఎస్సీ సామాజిక వర్గాల్లోనే ఒక పర్టికులర్ సామాజిక వర్గం, అంటే పేర్లు అనవసరం, ఒక పర్టికులర్ సామాజిక వర్గం అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళింది కాబట్టి వేరే మన కృష్ణమాదిగ గారికి సంబంధించిన సామాజిక వర్గం వారు ఎక్కువగా ఇంకా ఆ రిజర్వేషన్ ఫలాలని అందుకోలేకపోతున్నారు. కాబట్టి ఇప్పుడు రిజర్వేషన్ ఎంత పెట్టారు, అప్పర్ కాస్ట్లో వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఇంత ముందు నుంచి ఉన్నాయి కాబట్టి వారు తదుపరి అవకాశాలను కూడా ఈజీగా అందిపుచ్చుకోగలరు. సో కాబట్టి గతంలో అవకాశం దక్కని వారికి అవకాశం రావాలి అంటే రిజర్వేషన్లు ఉండాలి అని పీసీ రిజర్వేషన్లు, ఎస్సీ రిజర్వేషన్లు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఆ ఎస్సీ రిజర్వేషన్స్లో ఒక పర్టికులర్ సామాజిక వర్గం త్వరగా వారికి గతంలో అనగబడి ఉన్నప్పటికీ కూడా, అప్పుడు అవసరం ఉన్నప్పటికీ కూడా త్వరగా ఆ కేటగిరీలో త్వరగా అభివృద్ధి మార్గంలోకి ఎక్కువ మంది వచ్చారు కాబట్టి వారి రిజర్వేషన్ వారి జనాభా ప్రాతిపదికన వారికి ఇస్తూ, ఇతర అదే దళిత సామాజిక వర్గంలో అంతకంటే చాలా తక్కువ అవకాశాలు వస్తున్న వారికి కూడా అవకాశం రావటం కోసం ఈ వర్గీకరణ అనే దాన్ని సోదరుడు కృష్ణమాదిగ మరి ఎన్నాళ్ళుగానో కొన్ని దశాబ్దాలుగా తను పోరాడుతున్నాడు. మరి తన పోరాటానికి ఇవాళ ఒక ప్రత్యక్షంగా ఒక రిజల్ట్ రావటం, రాష్ట్ర ప్రభుత్వానికి మీరు డిసైడ్ చేయండి, ఎటువంటి నియామకాలు నిబంధనలు మీకు అడ్డు రావు, ఏ రాష్ట్రం అయితే వర్గీకరణ చేసుకోవాలి అనుకుంటుందో. ఎందుకంటే ఈ వర్గీకరణ గురించి రాష్ట్రాలకు ఎందుకు ఇచ్చారు, కేంద్రమే చేయొచ్చు కదా అని నీకు అనుమానం రావచ్చు. వచ్చిందా? ఎందుకు అంటే ఒక్కొక్క చోట ఎస్సీ సామాజిక వర్గంలో అభివృద్ధి చెందిన, ఆ సామాజిక వర్గంలో అభివృద్ధి చెందిన కులం కొన్ని ఉంటాయి. సంఖ్యాబలం ఉన్నప్పటికీ అభివృద్ధిలో 10%. ఇప్పుడు ఒక 100 ఉద్యోగాలు వచ్చినాయనుకో, ఒక పర్టికులర్ సెక్ట్కి ఒక 80 వచ్చి, ఇంకో పర్టికులర్ బలమైన వర్గానికి, అంటే జనాభా దామాషా ప్రకారం బలమైన వర్గానికి 20 వచ్చినాయి అనుకో,
జనం సగం 50-50. ఉద్యోగాలు వారికి 80 వచ్చి వీరికి 20 వచ్చినాయి అనుకో, ఈ జనాభా దామాషా ప్రకారం వీరికి అన్యాయం జరిగినట్టు. సో కాబట్టి న్యాయం చేయాలి అని కృష్ణమాది గారు పోరాటం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కులాలు వేరుండొచ్చు, మధ్యప్రదేశ్లో ఉన్న కులాల పేర్లు వేరుగా ఉంటాయి, ఉత్తరప్రదేశ్ ఉందనుకో ఆ పేర్లు వేరు, మనకి ఇక్కడున్న నామినిక్లేచర్ అక్కడ ఉండదు, ఆ పేర్లు వేరుగా ఉంటాయి. అలాగే బీహార్లో షెడ్యూల్ కాస్ట్లో ఉన్న ఆ పేర్లు ఇక్కడున్న పేర్లు ఉండవు. మనం ఇక్కడ మాల, మాదిగ కొన్ని పేర్లతోటి ఇక్కడ ఉన్నారు. యూపీలో ఈ పేర్లు ఉండవు. పాస్వాన్ అని ఉంటుంది, అక్కడ వాళ్ళు షెడ్యూల్ కాస్ట్. అక్కడ పాస్వాన్ బేసికల్గా అక్కడ నార్త్లో యుద్ధాలు ఎక్కువ జరిగి, మన సౌత్లో కన్నా నార్త్లో యుద్ధాలు ఎక్కువ. సో వారియర్ కమ్యూనిటీ పాస్వాన్, రామ్ విలాస్ పాస్వాన్ కావచ్చు, చాలా పాస్వాన్స్. బట్ వాళ్ళు షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్స్లో ఉంటారు. సో అక్కడ ఈ వర్గీకరణ పాస్వాన్ పేరు మీద ఉంటుంది, ఇంకో పేరు మీద ఉంటుంది. ఇక్కడ వర్గీకరణకి ఇక్కడ ముఖ్యమైన కులాల సంఖ్యను బట్టి ఇక్కడ ఉంటుంది. సో అంచేత ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేసుకోవాల్సిందే తప్ప కేంద్రం ఒక సూచన, అలాగే సుప్రీంకోర్టు కూడా అది రాష్ట్రాలు వారి ఇష్ట ప్రకారం చేసుకోవాలి. కొన్ని చోట్ల వర్గీకరణ అవసరం ఉండకపోవచ్చు, ఉన్నాయే 2-3 ఉండి అందరికీ సమానంగా ఆ రిజర్వేషన్ ఫలాలు వస్తున్నప్పుడు వర్గీకరణ అవసరం ఉండకపోవచ్చు. అందుకని చెప్పి సుప్రీంకోర్టు రాష్ట్రాలకి ఆ హక్కునిచ్చింది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చి ఉన్నారు నాకున్న అవగాహన ప్రకారం. కాబట్టి డెఫినెట్గా సుప్రీంకోర్టు తీర్పు ఇప్పుడు ప్రతిబంధకాలన్నీ తొలగినాయి. కాబట్టి అందులో ప్రధానమైన రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా ఇక్కడ కూడా ప్రభుత్వంలో ఉంది. కాబట్టి కార్డు పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నా వరకు నేనైతే, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను మాట్లాడలేను ఒక ఎమ్మెల్యేగా, బట్ నా వరకు నా అభిప్రాయం నువ్వు అడిగితే నేను దీన్ని మనస్ఫూర్తిగా సుప్రీంకోర్టు తీర్పుని మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నాను. అది దీని మీద ఇక పూర్తిగా మన నియోజకవర్గం ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఎవ్రీ వీక్ మనం ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నాం. అందులో భాగంగా నేను చెప్పాలనుకునే దానికన్నా ముందు ఈరోజు జరిగిన ఒక సంఘటనని, ఐ థింక్ మీరు కూడా ఉన్నారు ఆ సమయంలో, మనం 3 ఊర్లు తిరిగి వచ్చాం. అప్పుడే గోపీకృష్ణ అని ఒక అడ్వకేట్ సోమవారం ఉదయం నాకు ఫోన్ చేస్తే నేను ఎత్తలేదు, నెంబర్ తెలియదు, ఎత్తలేదు. తర్వాత అతను 2-3 మెసేజెస్ చేసి మాట్లాడాలి, అర్జెంటుగా మాట్లాడాలి అంటే నేను కాల్ చేయడం జరిగింది. ఆ వ్యక్తి మాది కోదాడండి, నేను అడ్వకేట్ని, మా తండ్రి గారు చనిపోయారు నిన్ననే, మొన్న ఐ థింక్ శనివారం నాడు మొన్ననే చనిపోయారు. కార్యక్రమాలన్నీ అయినాయి. మీకు వీరాభిమాని, చాలాసార్లు రాజుగారిని మనం కలవాలి అని చెప్పి నాతోటి అనేవారు. ఆయన సడన్గా కాలం చేశారు. మీరు జైల్లో ఉన్నప్పుడు కూడా ఆ తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ఆ డాక్టర్ మీద మెడికల్ కౌన్సిల్ కూడా మరి లేఖ రూపంలో తెలియజేసి
ఆ కేసుని వదలొద్దు అని చెప్పి కూడా నన్ను మీకు ఒక లేఖ కూడా రాయమన్నారు. రాద్దాం నాన్న అని చెప్పా. ఈలోపు మరి ఆయన మాసివ్ హార్ట్ అటాక్ వచ్చి 60 సంవత్సరాల వయసులోనే మరి ఆయన చనిపోవడం జరిగింది. అంటే నాకు అర్థం కాల. అలాగమ్మా, చాలా ఐఎమ్ వెరీ సారీ. అంత ఎంగేజ్లో నాకు హార్ట్ సర్జరీ అయింది. బట్ ఒకసారి సర్జరీ అయితే ఇబ్బంది తక్కువ. ఫస్ట్ టైమే మాసివ్ హార్ట్ అటాక్ రావడం దురదృష్టం అని చెప్పి నేను నార్మల్గా మాట్లాడా. ఏమీ లేదండి, నాదొక కోరిక, మా నాన్నగారి ఆఖరి కోరిక అనుకోండి. మా నాన్నగారి మిమ్మల్ని చూడాలనుకున్నారు, ఎందుకు ఈలోపు చనిపోయారు. వారి అస్థికల్ని తీసుకొచ్చి మీకు చూపిస్తే మా నాన్నగారు మిమ్మల్ని చూసినట్టుగా నేను భావిస్తాను. వారి అస్థికల్ని గోదావరిలో కలిపే ముందు అస్థికల్ని ఒకసారి మీకు చూపెడితే మా నాన్నగారి కోరిక తీర్చిన వాడిని అవుతాను, అది నాకు ఒక మానసిక సంతృప్తినిస్తుంది అంటే నా కళ్ళు చెమ్మగిలినాయి. ఒక పక్క దుఃఖం, మరి అతను తండ్రి చనిపోయాడు అని మాట్లాడుతూ ఉంటే, ఈ రకంగా మాట్లాడితే అరే మరి ఇవాళ పిలిచి భోజనం పెడితే మన వినాశనం కోరుకునే వ్యక్తులు మన చుట్టూ తిరుగుతున్న ఈ రోజుల్లో మన ముక్కు మొహం తెలియని వ్యక్తి ఏనాడో అంతకు మునుపు నన్ను అజ్ఞాతంలో ప్రేమిస్తున్న కుటుంబం ఎటువంటి పరిచయం అంటే ప్రత్యక్ష పరిచయం లేకుండా ఈ రకంగా మాట్లాడటం, ఇట్స్ ఏ బిగ్ షాక్. ఇంకా ప్రపంచం ఇంకా ఉంది అంటే ఇటువంటి హృదయం ఉన్న మనుషులు, ఇంకా ప్రేమానురాగాలు అనేది మనుషుల్లో ఉన్నాయి. మనుషులు అందరూ చెడ్డవాళ్ళు కాదు అని ఒక ఐ ఓపెనర్ లాగా నాకు అనిపించింది. మరి ఈరోజు అతను ఇక్కడికి రావటం, అడ్వకేట్ గోపీకృష్ణ, మీరందరూ కూడా చూశారు. కారులో వారి బంధువులతో కలిసి అస్థికలు తీసుకుని వెళ్తూ మరి నేను వారి తండ్రి గారికి నమస్కరించినట్టుగానే భావించి మరి ఆ అస్థికల ఆ మట్టి కుండకి నమస్కరించడం జరిగింది. అనిపిస్తుంది ఇంతకన్నా అంటే అంటే అది ఆనందించవలసిన సమయం కాదు, కానీ ఒక సాటిస్ఫాక్షన్, ఇంకా మంచితనం మిగిలిందన్న ఒక తృప్తి. అలాగే మరి ఇంతమంది హృదయాల్లో మనం తెలియని వారు, మనకి ఎటువంటి పరిచయం లేని వారు ఇంతమంది హృదయాల్లో ఒక వ్యక్తిని, కుటుంబ సభ్యుల్నే, తల్లిదండ్రులనే చీకొట్టి ఈ వ్యవస్థలో మనం చూస్తున్నాం. తండ్రిని చంపిన కొడుకుని చూస్తున్నాం, కొడుకుని చంపిన తండ్రిని చూస్తున్నాం, భార్యను చంపిన భర్తను చూస్తున్నాం. మరి ఇలాంటి మానవ సంబంధాలు పూర్తిగా అడుగంటిపోయిన ఈనాటి సమాజంలో మరి ఇటువంటి సంఘటన నిజంగా నాకు అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించడంతో పాటు నీ జన్మ అంటే నా జన్మ ధన్యమైంది. ఇటువంటి వాళ్ళు ప్రేమానురాగాలు ఉంటే అదే అంతకు మించిన గొప్ప పదవి. ఒక టెన్సింగ్ నార్కే ఎవరెస్ట్ శిఖరం ఎక్కినట్టు ఆనందించవలసిన సమయం కాదు, కానీ వెలకట్టలేని అటువంటి ఆప్యాయత నాకు దక్కినందుకు కొంత ఆశ్చర్యం, కొంత తృప్తి. ఎస్, నా శ్రమ వృధా కాలేదు. నేనేమి ఏదో ఒక పెద్ద పదవులు ఆశించో ఇంకోటో కాదు.
ఉన్న పదవిని వదులుకునే నేను పోరాడింది. మరి ఎంతోమంది మరి రకరకాలుగా కామెంట్ చేస్తున్నప్పుడు ఎటువంటి స్వార్థం లేకుండా ప్రజల కోసం మరి నేను చేసిన పోరాటాన్ని చులకన చేసిన వాళ్ళు కొందరు ఉన్నారు, తక్కువ మంది అనుకోండి. మరి అర్థం చేసుకుని నా బాధని వారి బాధగా అనుభవించి మరి నన్ను ఎంతగా అభిమానిస్తున్న జనం ఉన్నందుకు, అంటే ఇప్పుడు నేను చెప్పేటప్పుడు కూడా నా మాటలు స్లో అయిపోయినాయి. ఎందుకంటే ఐ కుడ్ ఫీల్ మాట్లాడేటప్పుడు ఐ కుడ్ ఫీల్. సో మీరే ప్రత్యక్షంగా చూశారు. బట్ ఇది ఇంకా మనుషుల్లో మానవత్వం ఉంది, మనుషులందరూ చెడ్డోళ్ళు కాదు అని నాకు ఇవాళ పూర్తిగా అర్థమైన ఒక మెసేజ్ని నా అభిమానులందరితో పంచుకోవటం కోసం ఇది నేను చెప్తున్నా. ఇక మన నియోజకవర్గం ప్రోగ్రెస్కి వచ్చేటప్పటికి ఈరోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని, నాగరాణి గారిని వారి కలెక్టర్ ఆఫీస్లో కలిసి ఈ గత 15 రోజులుగా వారిచ్చిన సహకారానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఒక ఆయన సాంఘిక సంక్షేమ కొన్ని స్కూల్స్కి బలలన్నీ వాళ్ళ CSR నిధుల నుంచి ఒక 5 lakhs చెక్ ఇచ్చి అది కూడా అందజేయటం జరిగింది. ఆ సందర్భంగా యాక్టివిటీస్ అన్నీ కూడా వారికి చెప్పటం. ఇప్పుడు ఆకివీడు ఉంది, ఆకివీడులో డంపింగ్ యార్డ్ హాస్పిటల్కి ఆనుకుని, దూరం కూడా కాదు, ఒకటే కాంపౌండ్ వాల్, డంపింగ్ యార్డ్కి, మున్సిపాలిటీ చెత్తకి, హాస్పిటల్కి రోజు ఆ చెత్త కాలుస్తారు, ఆ పగిలి పిలుస్తారు. ఎందుకంటే దారుణం ఉండదు. సో ఆ సమస్యని మరి వేరే ల్యాండ్ ఐడెంటిఫై చేసి రెవెన్యూ ల్యాండ్ వారికి చెప్పడం, వారు తక్షణం దాని మీద చర్యలు తీసుకుంటారన్నారు. ఇందాక నువ్వు ఒక ఇంపార్టెంట్ ప్రశ్న వేసావు. మనం ముందు చూపుతో వెళ్ళినందువల్ల కొంతవరకు వరద నివారణ తగ్గించగలిగాం. కానీ ఈ రైలు చెరువుల వాళ్ళు డ్రైన్లో కలపవలసిన నీటిని హార్వెస్ట్ చేసినప్పుడు ఆ డ్రైన్లో మూమెంట్ అవ్వక పంట కాలంలో కలిపి దానివల్ల ప్రజలు రోగగ్రస్తులు అవుతున్నారు. బట్ చాలా ఏరియాకి మనం తలపెట్టిన పరిమళ, నిన్న ఉదయం అక్కడికి వెళ్ళాం కదా, ఆ పరిమళ స్విచ్ ఆన్ చేసాం, పనులు నడుస్తున్నాయి. ఒక 3-4 రోజుల్లో ఏదన్నా బాలారిష్టాలు ఎదురైతే అవన్నిటిని కూడా సమర్థవంతంగా పూర్తి చేయడానికి స్టాఫ్ అందరూ కూడా రెడీగా ఉన్నారు. లేట్ అయితే ఆగస్టు నెలాఖరు నాటికి ఆ స్కీమ్ని రెడీ చేస్తే డైరెక్ట్గా మంచినీరే ఇటువంటి సమస్యలు లేకుండా అందుతుంది. అయినప్పటికీ కూడా డ్రైనేజ్ వ్యవస్థ ఎప్పుడో చెన్నారెడ్డి గారి టైంలో ఈ డ్రైన్లో ఉన్న పుడికి అంతా కూడా తీయటం జరిగింది. ఆ తర్వాత పెద్దగా గతంలో అప్పుడప్పుడు ఇబ్బంది ఉంటే ఎండాకాలం దిగి తీసేవారు. ఇప్పుడు ఆ లేబరు దొరకట్లా, మిషన్తో చేయాలి అంటే చాలా చోట్ల ఈ డ్రైనేజ్ గట్ల మీద ఎవరికాళ్ళు చెట్లేసి ఈ చెట్టు నాదంటాం,